గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 72nd డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు ఒక ఇంట్రెస్టింగ్ మైక్రో క్యాప్ కంపెనీ గురించి కూడా మన డైలీ మనీ షోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే సెన్సెక్స్ 379 పాయింట్స్ పెరిగి 51,017 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 92 పాయింట్స్ పెరిగి 15,301 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. మన ఈరోజు మార్కెట్లో ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలంటే లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన క్రెడిట్ సూస్ మెటల్ స్టాక్స్ ని డౌన్ గ్రేడ్ చేసి ఒక ఇంపార్టెంట్ నోట్ ను రిలీజ్ చేసింది. ఆ నోట్ లో ఉన్న హైలైట్స్ ని మన టెలిగ్రామ్ ఛానల్ 747 కి షేర్ చేసాం. దాని తర్వాత 10:30కి క్రెడిట్ సూస్ రిలీజ్ చేసిన ఫుల్ రిపోర్ట్ ని షేర్ చేశాను. ఈ రిపోర్ట్ లో క్రెడిట్ సూస్ ఏం చెప్తుందంటే మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా రిస్క్ రివార్డ్ అనేది అన్ఫేవరబుల్ గా టర్న్ అవుతుందని చెప్తున్నారు. అండ్ కరెంట్లీ గ్లోబల్ మార్కెట్స్ లో స్టీల్ ప్రైస్లు బాగా పెరుగుతున్నాయి కదా, మల్టిపుల్ రీజన్స్ వల్ల ఈ స్టీల్ ప్రైస్లు పెరగడం అనేది ఆగొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారో చూసినట్టయితే వాళ్ళు ఏమన్నారంటే స్టీల్ ఒక సప్లై చైన్ ఇంపాక్ట్ వల్ల ఇప్పటివరకు ప్రైజులు రికార్డ్ హైలో పెరిగాయి. బట్ కానీ స్టీల్ ఒక మేజర్ కన్సూమర్ అయిన చైనా వీక్ డిమాండ్ సీజన్ లోకి ఎంటర్ అవుతుంది. అండ్ చైనా ఇలా వీక్ డిమాండ్ సీజన్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు గ్లోబల్లీ ప్రొడక్షన్ అది హై లెవెల్లో ఉన్నది అండ్ వెరీ స్ట్రాంగ్ గా ఉన్నదని చెప్తున్నారు. దీనివల్ల సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అనేది చాలా వరకు తగ్గనున్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే మనం ప్రీవియస్ డైలీ మనుషులు మాట్లాడుకున్నాం. రీసెంట్ గా చైనీస్ గవర్నమెంట్ నుంచి కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి స్టీల్ ప్రైస్ రిలేటెడ్ గా. ఆ కామెంట్స్ వల్ల కూడా గ్లోబలీ స్టీల్ ప్రైస్లు కరెక్ట్ అవ్వచ్చు. అండ్ గ్లోబలీ స్టీల్ ప్రైస్లు ఇంతలా పెరగడానికి మేజర్ కారణం డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్. అండ్ చైనా ప్రొడక్షన్ రన్ రేట్ చూసినట్టయితే గ్లోబలీ ప్రీ కోవిడ్ లెవెల్ కి జస్ట్ 4% మాత్రం బిలోలో ఉన్నాం. సో ప్రొడక్షన్ లెవెల్లో అంత డెఫిసిట్ లేదు. దానివల్ల మనకి ప్రైజెస్ ఇంకా పెద్దగా షూటప్ అయ్యే ఛాన్సులు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ఇండియన్ స్టీల్ ప్రైస్ల విషయంకి వచ్చినట్టయితే గ్లోబల్ ప్రైజుల కన్నా ఇండియాలో 18% తక్కువలో ట్రేడ్ అవుతున్నా. ఇండియాలో ఇప్పుడు ఏదైతే సెకండ్ కోవిడ్ వేవ్ అండ్ లాక్డౌన్స్ ఏవైతే రన్ అవుతున్నాయో దీనివల్ల డొమెస్టిక్ డిమాండ్ తగ్గనున్నది. అండ్ ఏ మాత్రం గ్లోబల్ ప్రైసెస్ లో కరెక్షన్ వచ్చినా ఈ 18% డిస్కౌంట్ బఫర్ ఏదైతే ఉన్నదో అది సరిపోదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసినా ప్రైస్ టు బుక్ వాల్యూ బట్టి చూసినట్టయితే డెకేడ్ లోనే హైయెస్ట్ ప్రైస్ టు బుక్ వాల్యూలో స్టీల్ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూసినట్టయితే రిస్క్ రివార్డ్ అయితే స్టీల్ స్టాక్స్ రిలేటెడ్ గా ఫేవరబుల్ గా లేవని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు కామెంట్ సెక్షన్ ఏం అడుగుతారో మీ ఆన్సర్ రిలేటెడ్ గా నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి చెప్తున్నాను. మీకు ఈ కమోడిటీ సైకిల్ అర్థం అవునట్టయితే ఇది చాలా రిస్క్ అని చెప్పి. ఈ కమోడిటీ సైకిల్ ఎప్పుడు అన్ఫేవరబుల్ గా సడన్ గా టర్న్ అవుతుంది అన్నది ఎవరు చెప్పలేం. అండ్ ఇన్ఫాక్ట్ దీని తర్వాత కూడా స్టీల్ ప్రైస్లు పెరగమంటే పెరగచ్చు. బట్ కానీ ఈ కమోడిటీ సైకిల్ ని అర్థం చేసుకోలేకపోతే మాత్రం డెఫినెట్లీ రీటైల్ షేర్ హోల్డర్ మాత్రం పీక్ వాల్యుయేషన్స్ లో స్టక్ అయిపోతారు చూసుకోండి. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ విషయంకి వచ్చినట్టయితే ఎప్పుడైతే ఇలాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ వస్తుంటాయో దీని తర్వాత ఏదైతే ర్యాలీ వస్తుందో ఆ ర్యాలీలో స్మార్ట్ మనీ సైలెంట్ గా మూవ్ అయిపోతుంది. పాపం రీటైల్ ఇన్వెస్టర్స్ మళ్ళీ స్టీల్ లో ర్యాలీ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు పీక్ లో ఎంటర్ స్టక్ అయిపోతారు అనమాట. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆన్ దిస్ పాయింట్. అండ్ ఎస్పెషల్లీ కమోడిటీ స్టాక్స్ విషయంకి వచ్చినట్టయితే ఆపర్చునిటీతో పాటు రిస్క్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో రిస్క్ ని మేజర్ గా అర్థం చేసుకోండి. రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉన్నప్పుడే మనం ఈ కమోడిటీ సైకిల్ ని ప్లే చేయగలం. రిస్క్ రివార్డ్ అనేది అన్ఫేవరబుల్ గా ఉన్నప్పుడు కమోడిటీ సైకిల్ ప్లే చేసినట్టయితే మన చేతులు కాల్చుకున్నట్టు అవుతుంది. ఈ అప్డేట్ రావడంతో మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అయిన స్టీల్ స్టాక్స్ తో పాటు మెటల్ ఇండెక్స్ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన ఇండియన్ ఫార్మాలో డెంటల్ సెగ్మెంట్ లో మార్కెట్ లీడర్ అయిన ఇండికో రెమెడీస్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. మన లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే వీళ్ళు నెట్ రెవెన్యూస్ లో 12% గ్రోత్ డెలివర్ చేసామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఎబిటాలో 63.7% గ్రోత్ డెలివర్ చేసామని చెప్పి చెప్తున్నారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ లో 124% గ్రోత్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో 361% గ్రోత్ డెలివర్ చేసామని చెప్పి చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ చాలా బాగా కనబడుతున్నాయి కదా. బట్ కానీ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో మనకి డ్రాప్ అన్నది కనబడుతుంది. అండ్ ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో కూడా మనకి డ్రాప్ అన్నది కనబడుతుంది. ఇండికో రెమెడీస్ బోర్డ్ ₹2 ఫేస్ వాల్యూ షేర్ మీద ₹1.50 అంటే 75% డివిడెండ్ రికమెండ్ చేసింది. నిన్న వీళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ స్టాక్ ప్రైస్ లో బాగా కరెక్షన్ అనేది కనబడింది. బట్ కానీ ఈ కంపెనీ యొక్క ఎండీ అయిన అదితి పన్నెండికర్ గారు ఈరోజు బిజినెస్ న్యూస్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడ ఏం చెప్పారంటే కమింగ్ ఫైనాన్షియల్ డొమెస్టిక్ బిజినెస్ అండ్ అలాగే ఇంటర్నేషనల్ బిజినెస్ లో చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డొమెస్టిక్ బిజినెస్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ కోవిడ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కార్వాల్ ప్లస్ కానీ ఏటీఎం అజిత్రోమైసిన్ కానీ చాలా మంచి సేల్స్ వాల్యూమ్ రికార్డ్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ విషయంకి వచ్చినట్టయితే ముందుగా యూఎస్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆప్థల్మాలజీ సెగ్మెంట్ లో వీళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ అప్రూవల్స్ వచ్చాయి. ఈ సెగ్మెంట్ లో చాలా మంచి గ్రోత్ యూఎస్ మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. వీళ్ళు యూరోప్ కి కిడ్నీ రిలేటెడ్ ఒక డ్రగ్ ని సప్లై చేస్తున్నారు. ఆ డ్రగ్ రిలేటెడ్ గా చాలా మంచి గ్రోత్ వచ్చిందని చెప్తున్నారు. అండ్ అలాగే కమింగ్ డేస్ లో కూడా చాలా మంచి గ్రోత్ రావచ్చు యూరోప్ జోన్ లో ఈ డ్రగ్ రిలేటెడ్ గా అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అండ్ నాకు తెలిసి ఈరోజు స్టాక్ ని ఇంతలా చీరప్ చేసిన పాయింట్ విషయంకి వచ్చినట్టయితే అదితి గారు కోవిడ్ వ్యాక్సిన్ రిలేటెడ్ గా బిజినెస్ న్యూస్ ఛానల్ అడిగిన క్వశ్చన్ కి ఏం చెప్పారంటే మాకు పీడియాట్రిక్ సెగ్మెంట్ లో చాలా మంచి బ్రాండ్ నేమ్ ఉన్నది అండ్ వ్యాక్సిన్ రిలేటెడ్ గా మా డ్రాయింగ్ బోర్డ్ లో చాలా సీరియస్ వర్క్ నడుస్తుందని చెప్పి ఆవిడ చెప్పారు. ఈ స్టేట్మెంట్ డెఫినెట్లీ మార్కెట్ చీరప్ చేసి ఉంటుంది. ఎందుకంటే బికాస్ వీళ్ళు వ్యాక్సిన్ థీమ్ ప్లే చేసినట్టయితే అడిషనల్ సేల్స్ కూడా వస్తాయి కాబట్టి స్టాక్ ప్రైస్ ఒక్కసారి పెరిగి ఒక టైంలో 20% అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అయిపోయింది. దాని తర్వాత 16.9% దగ్గర క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మార్నింగ్ 10:15 కి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో ఉన్నదంటే గవర్నమెంట్ ఇథనాల్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా ప్లాంట్స్ పెట్టడానికి ఏదైతే ప్రాజెక్ట్ టైం లైన్ ఇచ్చిందో ఈ టైం లైన్ 6 months ఎక్స్టెండ్ చేసినట్టుగా కరెంట్లీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి 1.5 years టైం ఇచ్చారు. దాన్ని 2 years కి ఎక్స్టెండ్ చేశారు. ఇది డెఫినెట్లీ ఇథనాల్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో
తాజ్ కానీ షుగర్ కంపెనీస్ కానీ ఇవన్నిటికి మనం పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేను నైట్ అరౌండ్ 7:42కి మన టెలిగ్రామ్ ఛానల్లో గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్ చాలా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసిందని చెప్పి మీకు షేర్ చేశాను కదా. ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్ ఇప్పుడు చూద్దాం. వీళ్ళ నెట్ సేల్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 60% గ్రో అయ్యి అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 12% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో అయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 219% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా 41% ఎబిటాలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 19.4% గా ఉన్నట్టయితే ఈ క్వార్టర్ 4 లో అది 38.8% రీచ్ అయింది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా వీళ్ళు ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 తో కంపేర్ చేస్తే వీళ్ళు 862% గ్రోత్ డెలివర్ చేశారు ప్యాట్ లోని. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 98% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్ కి మిగిలిన స్టీల్ కంపెనీస్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర వెరీ లాంగ్ టర్మ్ క్యాప్టివ్ మైన్స్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. దానివల్ల వీళ్ళ క్యాప్టివ్ ఓవర్ ల్యాండ్ కాస్ట్ చాలా చీప్ గా ఉన్నది. వేరే స్టీల్ ప్రైస్లు పెరిగే కొద్దీ వీళ్ళ మార్జిన్స్ చాలా ఎక్స్పాండ్ అవుతాయి. మీరు ఇక్కడ ఇమేజ్ లో కూడా చూడొచ్చు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. వీళ్ళు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎక్కువగా జనరేట్ చేయడంతో వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న డెట్ ని కూడా స్మార్ట్ గా రెడ్యూస్ చేయగలుగుతున్నారు. నా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ టు ఈక్విటీ రేషియోని 0.42 టైమ్స్ తగ్గించుకోగలిగారు. గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్ బోర్డ్ 10 రూపీ ఫేస్ వాల్యూ షేర్ మీద 13 రూపీ 50 పైసా డివిడెండ్ రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ కంపెనీ యొక్క నెంబర్స్ లో నాకు కనబడే ఒకే ఒక స్మాల్ కన్సర్న్ ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ హోల్డింగ్ లో 32.51% ప్లెడ్జ్ లో ఉన్నాయి. ఇది ఒకటే నాకు కొంచెం నెగిటివ్ ఫ్యాక్టర్ గా కనబడుతుంది. వీళ్ళు ఇంత మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసినా కూడా మార్నింగ్ నుంచి స్టీల్ స్టాక్స్ రిలేటెడ్ గా ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ రన్ అవుతుందో దీనివల్ల స్టాక్ ఒక టైంలో 7% వరకు పెరిగింది. బట్ కానీ క్లోజింగ్ టైం కి 3.78% పెరిగి అక్కడ క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే దివీస్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్. మాల్నూపిరవేర్ డ్రగ్ మీద ఇంటర్నేషనల్లీ మర్క్ వర్క్ చేస్తుంది కదా. మర్క్ ఈ మాల్నూపిరవేర్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం దివీస్ కి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా ఈ అప్డేట్ వచ్చింది. మర్క్ ఇండియాలో ఈ మాల్నూపిరవేర్ డ్రగ్ రిలేటెడ్ గా ఏ కంపెనీస్ తో పార్ట్నర్షిప్ ఉంటుందో ఆ కంపెనీస్ అన్నిటికీ దివీస్ ఏపీఐ సప్లై చేయబోతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే క్యాంప్స్ వాళ్ళ క్వార్టర్ 4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 తో కంపేర్ చేస్తే 14.3% గ్రో అని చెప్తున్నారు. అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 7.4% గ్రోత్ డెలివర్ చేసామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు అసెట్ బేస్డ్ రెవెన్యూస్ అంటే వీళ్ళు ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారో ఆ కంపెనీస్ యొక్క ఏఎం ఏదైతే ఉంటుందో ఆ ఏఎం మీద ఈక్విటీ అసెట్స్ కొంచెం పర్సెంటేజ్, డెట్ అసెట్స్ కొంచెం పర్సెంటేజ్ ఇలా చార్జ్ చేస్తుంటారు. ఈ అసెట్ బేస్డ్ రెవెన్యూస్ అండ్ నాన్ అసెట్ బేస్డ్ రెవెన్యూస్ మీద మీకు క్లారిటీ లేనట్టయితే మన ఛానల్లోని క్యాంప్స్ ఐపీఓ వీడియో ఉంటుంది. మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు దీని మీద క్లారిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోని ఈ వీడియోకి ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ అలాగే ఈ వీడియోకి ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. అండ్ వీళ్ళు అసెట్ బేస్డ్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 18.5% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 7.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నాన్ అసెట్ బేస్డ్ రెవెన్యూస్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 20.9% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన 2.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు నాన్ ఎంఎఫ్ రెవెన్యూ అంటే వీళ్ళు ఏవైతే కేవీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో, ఇన్సూరెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారో, ఇలాంటి అదర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఈ సర్వీసెస్ ద్వారా వీళ్ళకి వచ్చే రెవెన్యూస్ లో గ్రోత్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మనకి గ్రోత్ లో డ్రాప్ అనేది కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ సెగ్మెంట్ లో 16.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మీరు ఎప్పుడైనా క్యాంప్స్ రిజల్ట్స్ చూసేటప్పుడు మీరు చూడాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ వీళ్ళు ఈక్విటీ కాంపోనెంట్ గ్రోత్. ఎందుకంటే బికాస్ ఈక్విటీ కాంపోనెంట్ ఎంత గ్రో అయితే వీళ్ళ రెవెన్యూస్ అంతలో గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఈక్విటీలో చార్జెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే ఓవరాల్ అసెట్ మిక్స్ లో ఈక్విటీ కాంపోనెంట్ 35% గానే ఉన్నది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే ఈక్విటీ కాంపోనెంట్ ఒక షేర్ 1% పెరిగింది. దీనికి మేజర్ రీజన్ లాస్ట్ ఇయర్ లోని ఫస్ట్ హాఫ్ లో ఈక్విటీ అసెట్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లూజ్ అవుతూ వచ్చాయి కదా. అండ్ లాస్ట్ క్వార్టర్ లోని ఎస్పెషల్లీ మార్చ్ మంత్ లో ఈక్విటీ ఇన్ఫ్లోస్ బాగా వచ్చేసరికి దాని ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈక్విటీ మిక్స్ అనేది పెరగడానికి అది హెల్ప్ఫుల్ అయింది. వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలో లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 తో కంపేర్ చేస్తే 41.8% గ్రోత్ డెలివర్ చేశారు. ప్యాట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 39.6% గ్రోత్ అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా 6.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్యాంప్స్ బోర్డ్ 11 రూపీ 84 పైసా ఫైనల్ డివిడెండ్ రికమెండ్ చేసింది. ఈ రోజు సెషన్ లో క్యాంప్ స్టాక్స్ లైట్ గా కరెక్ట్ అయినా కూడా వీళ్ళు రిలీజ్ చేసిన Q4 నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈటీ నౌ నుంచి అప్డేట్ వచ్చింది. అరౌండ్ 9:58 కి మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేసాం. ఈ అప్డేట్ లో ఉన్నదంటే జూబిలెంట్ ఫార్మా రెమిడివైజర్ టాబ్లెట్స్ మీద వర్క్ చేస్తుందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. దానికి ఈ రోజు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ నుంచి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కి అప్రూవల్ వచ్చినట్టుగా ఈ అప్డేట్ లో ఉన్నది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఫ్లాట్ గా ఉన్న స్టాక్ అరౌండ్ 1 o'clock నుంచి బాగా పెరిగి 6.35% అప్ సైడ్ లో క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మీకు ఇంట్రోలో చెప్పాను కదా ఒక ఇంట్రెస్టింగ్ మైక్రో క్యాప్ కంపెనీ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసిందని చెప్పి. ఆ కంపెనీ పేరు గోల్డియం ఇంటర్నేషనల్. ఈ కంపెనీ యొక్క నెంబర్ చూసే ముందు వీళ్ళు చేసే బిజినెస్ ని అర్థం చేసుకుందాం. ఈ గోల్డియం ఇంటర్నేషనల్ ఏం చేస్తుందంటే డైమండ్ జ్యువెలరీని ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. వీళ్ళు రీసెంట్ గా వాళ్ళ బిజినెస్ మోడల్ ని బ్రిక్ అండ్ మోటార్ మోడల్ నుంచి ఈ కామర్స్ మోడల్ కి కన్వర్ట్ చేసుకోగలిగారు. బ్రిక్ అండ్ మోటార్ మోడల్ అంటే ట్రెడిషనల్ జ్యువెలరీ బిజినెస్ మోడల్ ఉంటుంది కదా ఆ మోడల్. మన ట్రెడిషనల్ జ్యువెలరీ బిజినెస్ మోడల్ చూసినట్టయితే జ్యువెలర్స్ ఏం చేస్తారంటే వెరైటీ ఆఫ్ జ్యువెలరీని గోల్డ్ ని డైమండ్ ని ఇంపోర్ట్ చేసుకుని వెరైటీ ఆఫ్
ఆఫ్ జ్యువెలరీస్ తయారు చేసి వాళ్ళ స్టోర్స్ లో పెట్టుకున్న తర్వాత బయర్స్ ఆ జ్యువెలరీ కొన్నట్టయితే వీళ్ళు సేల్స్ అవుతుంది. దీనివల్ల ఇన్వెంటరీ డేస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలని కూడా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత సేల్ అయిన తర్వాత వీళ్ళకి డబ్బులు వస్తుంటాయి. అదే ఈ కామర్స్ బిజినెస్ మోడల్ చూసినట్టయితే వేరియస్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటే వాటిలో వీళ్ళు డిజైన్స్ ని లిస్ట్ చేస్తారు. కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి ఆ డిజైన్ ని కస్టమైజ్ కూడా చేసి అండ్ కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత వీళ్ళు షిప్ చేస్తారన్నమాట. దీనివల్ల వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ లోని సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉండి నెగిటివ్ వర్కింగ్ క్యాపిటల్ కి వెళ్ళిపోతారు. ఎందుకంటే బికాస్ వీళ్ళకి ముందుగా క్యాష్ వచ్చేస్తుంది కదా. అండ్ అలాగే వీళ్ళ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ పెరుగుతుంది అండ్ అలాగే డెబిటర్ డేస్ అనేవి తగ్గుతాయి. కంపెనీ బెటర్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ని మేనేజ్ చేయగలదు. అండ్ ఓవరాల్ గా ఇవన్నిటి వల్ల వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. అండ్ ఈ కంపెనీ గురించి మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి కూడా చెప్పాలి. మనం జనరల్లీ డైమండ్స్ చూసినట్టయితే ట్రెడిషనల్ న్యాచురల్ డైమండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫార్మ్ అవడానికి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అండ్ డైమండ్ ఈజ్ ఏ కార్బన్ ఆటమ్ స్ట్రక్చర్ కదా. ఈ న్యాచురల్ డైమండ్ కి గ్లోబల్ ల్యాబ్స్ అని ఆబ్వియస్లీ సర్టిఫికేషన్ అయితే ఇస్తాయి. అండ్ ఈ గోల్డియం ఎల్జీబీ అంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని తయారు చేస్తుంది అనమాట. ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే ఏంటంటే ఇవి కూడా కార్బన్ ఆటమ్ స్ట్రక్చర్స్ అండ్ వీటికి కూడా వేరియస్ గ్లోబల్ ల్యాబ్స్ అప్రూవల్ ఇచ్చాయి. అండ్ ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని జస్ట్ 6 to 8 వీక్స్ లో మాత్రం మ్యానుఫ్యాక్చర్ చేయగలవు మిషనరీస్. దీనివల్ల ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని న్యాచురల్ డైమండ్స్ తో కంపేర్ చేస్తే చాలా లెస్ కాస్ట్ లో సేల్ చేయొచ్చు. దీనివల్ల ఎక్కువ మంది కన్స్యూమర్స్ కూడా వాళ్ళ డైమండ్ జ్యువెలరీ విష్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ గోల్డియం ఎల్జీబీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని తయారు చేసి సేల్ చేస్తుంటుంది. అండ్ ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మైన్ డైమండ్స్ కన్నా అట్లీస్ట్ 50% తక్కువ కాస్ట్ లో దొరుకుతాయి. ఈ కంపెనీ గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ షేర్ చేయొచ్చు. బట్ కానీ వీడియో లెంత్ బాగా పెరిగిపోద్ది కాబట్టి ఐఎమ్ స్కిప్పింగ్ టు రిజల్ట్స్. వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 తో కంపేర్ చేసి 46.3% గ్రో అయ్యి అండ్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 4.2 crores అయితే ఈ క్వార్టర్ 4 లో 23.6 crores గ్రో అయింది. అండ్ ఎబిటా మార్జిన్స్ కూడా 4.6% నుంచి 17.9% గ్రో అయ్యాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 లో వీళ్ళు 2.8 crores ప్యాట్ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్ 4 లో 9.2 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ కూడా 3.1% నుంచి 7% గ్రో అయ్యాయి. అండ్ వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా ఏదైతే ఉన్నదో ఆ ఎబిటా నుంచి 10.5 crores ని క్యాష్ ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోగలిగారు. అండ్ ఈ కంపెనీ దగ్గర 310 crores క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఉన్నాయి. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి అనుకోండి వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో స్లైట్ డ్రాప్ అనేది మనకు కనబడుతుంది. బట్ ప్రాఫిటబిలిటీలో మాత్రం మంచి ఇంప్రూవ్మెంట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా డెలివర్ చేశారు. అండ్ గోల్డియం ఇంటర్నేషనల్ బోర్డ్ ఫైనల్ డివిడెండ్ రూపంలో 3 rupees per share డివిడెండ్ రికమెండ్ చేసామని చెప్తుంది. అండ్ ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ లో వీళ్ళు 8 rupees డివిడెండ్ పే చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వకార్డ్ ఫార్మా రిలేటెడ్ గా మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 7:49 కి ఒక అప్డేట్ షేర్ చేసాం. ఈ అప్డేట్ లో ఉన్నదంటే వకార్డ్ ఫార్మా వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యారు. వీళ్ళు కరెంట్లీ యూకే లోని కోవిడ్-19 వ్యాక్సిన్ రిలేటెడ్ గా ఫిల్ అండ్ ఫినిష్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండియాలో ఏమైనా కంపెనీస్ కావాలనుకున్నట్టయితే మేము ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయగలం. మా దగ్గర సంవత్సరంలో 2 billion కోవిడ్-19 వ్యాక్సిన్ డోసెస్ ప్రిపేర్ చేసే కెపాసిటీ ఉన్నదని చెప్పి వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ ఈ రోజు సెషన్ లో వకార్డ్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే స్టవ్ క్రాఫ్ట్స్ వాళ్ళ క్వార్టర్ 4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 తో కంపేర్ చేస్తే 53% గ్రోత్ కనబడుతుంది. అండ్ ఎబిటాలో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ చూపించారు. లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 తో కంపేర్ చేసి లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 లో 1.7 crores వీళ్ళు లాసెస్ డిక్లేర్ చేసినట్టయితే ఈ క్వార్టర్ 4 లోని పాజిటివ్ 25 crores ఎబిటా జనరేట్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 లోని వీళ్ళు 10.4 crores లాస్ డిక్లేర్ చేసినట్టయితే ఈ క్వార్టర్ 4 లోని వీళ్ళు 19 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ డిక్లేర్ చేశారు. అండ్ కరెంట్లీ స్టవ్ క్రాఫ్ట్ కోసం రెవెన్యూస్ బ్రేకప్ మనం చూసినట్టయితే వీళ్ళు ప్రెషర్ కుక్కర్ సెగ్మెంట్ లో 25.6% రెవెన్యూస్ వస్తున్నట్టయితే నెక్స్ట్ స్మాల్ అప్లయన్సెస్ సెగ్మెంట్ నుంచి వీళ్ళు 24.6% రెవెన్యూస్ వస్తున్నాయి. థర్డ్ వీళ్ళు సెల్ చేసే నాన్ స్టిక్ కుక్ వేర్ ద్వారా వీళ్ళకి 17.4% రెవెన్యూస్ వస్తున్నాయి. మనం ఫేస్ ఆఫ్ ఇట్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 తో కంపేర్ చేసి వీళ్ళ నెంబర్స్ చాలా బాగున్నాయి అనిపిస్తుంది కదా. అండ్ ఇన్ఫాక్ట్ ఈ నెంబర్స్ చూసిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ లో బాగున్నాయని చెప్పి మెసేజ్ పెట్టిపోయి ఒకసారి కొంచెం డీటెయిల్ గా చూద్దామని చెప్పి డీటెయిల్ గా చూసేసరికి లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో మనకి క్లియర్ గా డ్రాప్ అనేది కనబడుతుంది. అండ్ ప్రాఫిట్ లో అయితే మనకి చాలా సబ్స్టాన్షియల్ డ్రాప్ అనేది కనబడుతుంది. లాస్ట్ క్వార్టర్ లో వీళ్ళు 33.4 crores ప్యాట్ జనరేట్ చేసినట్టయితే క్వార్టర్ 4 లోనే అది 19.2 crores కి డ్రాప్ అయింది. అందుకనే కంగారు పడి మన టెలిగ్రామ్ ఛానల్ లో మెసేజ్ షేర్ చేయలేదు. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో చూసినట్టయితే వీళ్ళు ఏదైతే క్యాష్ జనరేట్ చేశారో అండ్ అలాగే ఐపీఓ ద్వారా వీళ్ళకి ఏదైతే మనీ వచ్చిందో దాంతో వీళ్ళ నాన్ కరెంట్ లయబిలిటీస్ లోని కరెంట్ లయబిలిటీస్ లోని మనకి డిక్రీజ్ అనేది కనబడుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఇన్నర్వేర్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తయారు చేసే లక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ క్వార్టర్ 4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 తో కంపేర్ చేస్తే 49% గ్రో అయ్యి అండ్ ఎబిటాలో ఏకంగా 95% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా హెల్దీ 31% ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేశారు. ప్రాఫిట్ లో 118% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా 47% ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ వీళ్ళ క్యాష్ ఫ్లోస్ లో కూడా 14.16 times ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనబడుతుంది. అండ్ ఈవెన్ మన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లోని ప్యాట్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీమియం కానీ మిడ్ రేంజ్ కానీ ఎకానమీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సెగ్మెంట్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ కోసం చాలా మంది సెలబ్రిటీస్ తో ఎండోర్స్మెంట్స్ చేస్తున్నారు కదా. ఈ ఫైనాన్షియల్ లో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ మీద టోటల్ గా 106 crores స్పెండ్ చేశామని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు టోటల్ రెవెన్యూలో ఇది 5.4%. అండ్ వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ డేస్ లో కూడా 38 days తగ్గించి 122 days తీసుకొచ్చారు, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ వీళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ కోసం డిమాండ్ అండ్ అలాగే న్యూ కేటగిరీస్ లాంచ్ చేయడం కోసం వీళ్ళ కరెంట్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్స్పాండ్
ఎక్స్పాండ్ చేయడం కోసం 110 crores ఆల్రెడీ బోర్డు అప్రూవ్ చేసిందని చెప్పి క్యాపెక్స్ ప్లాన్ లో చెప్తున్నారు. వీళ్ళు క్వార్టర్లో రిలీజ్ చేసిన రిజల్ట్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ 16.35% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.